ఈరోజు మన గ్యారేజ్కి టొయోటా ఎటియోస్ వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ యొక్క కంప్లైంట్ వచ్చేసి కస్టమర్ క్లచ్ హార్డ్ ఉందని చెప్పిండు. ఒకసారి చూసుకున్నామండి వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది, ప్రాబ్లం ఏంది. రీడింగ్ వచ్చేసి 2 lakhs చేంజ్ ఉంది. కస్టమర్ కంప్లైంట్ క్లచ్ హార్డ్ ఉంది అన్నాడు. ఈరోజు మనం అయితే దీనికి చూడండి, క్లచ్ అయితే హార్డ్గా ఉంది, చాలా హార్డ్గా ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే క్లచ్ ప్లేట్స్ రిప్లేస్ చేస్తాం ఈ వెహికల్కి. బానట్ ఓపెన్ చేసుకుంటాం. జనరల్గా ఈ వెహికల్ క్లచ్ ప్లేట్లు అనేది చాలా ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది. అది టొయోటా యొక్క రిలయబిలిటీ, ఈ వెహికల్కి ఉన్న స్పెషల్ ఫీచర్ అది. క్లచ్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 10,000 వరకు ఉంటుందండి. ముందుగా మనం గేర్ బాక్స్ ఆన్ చేసుకుంటాం. ఇది గేర్ బాక్స్ అండి. ఈ గేర్ బాక్స్ ఆన్ చేస్తే క్లచ్ ప్లేట్ ఓపెన్ అయిపోతుంది. క్లచ్ ప్లేట్ రిప్లేస్ చేసుకోవచ్చు. ఇది రిలీజ్ బేరింగ్. ఇది దీంట్లో ఎట్లా సౌండ్ వస్తుందో చూడండి. ఇది కూడా మనం ఇప్పుడు రిప్లేస్ చేస్తాం ఈ వెహికల్కి. ఇక్కడ గేర్ బాక్స్ కొత్తగా రిప్లేస్ చేసిన రిలీజ్ బేరింగ్. దీంట్లో సౌండ్ అనేది ఉండదు, నోటీస్ చేసుకోండి. ఇది తిరగడం కూడా కొంచెం హార్డ్గా తిరుగుతుంటుంది. ఇదేమో ఫ్రీగా విత్ సౌండ్ తిరుగుతుంది. మెయిన్ క్లచ్ ఆపరేషన్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుందండి. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు గేర్ బాక్స్ డౌన్ చేసినా, అంటే క్లచ్ రిప్లేస్మెంట్ కోసం ఎప్పుడైతే వర్క్ చేయించుకున్నా, ఈ రిలీజ్ బేరింగ్ అనేది మనం కంపల్సరీ రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది క్లచ్ ఆపరేషన్, ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఈ పార్ట్ అనేది. మనం ఇప్పుడు ఓన్లీ క్లచ్ ప్లేట్స్ పోయినాయి కదా, క్లచ్ ప్లేట్ మాత్రమే చేంజ్ చేసుకుంటే ఇంకొక 10,000 20,000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు ఇది పోయింది అనుకోండి, మీరు మళ్ళీ ఇప్పుడు క్లచ్ రిప్లేస్ చేసినప్పుడు ఎంత ఖర్చు చేసిరో అంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, మెకానిక్ అయినా పార్ట్స్ కోసమే. సో ఏంటంటే వన్స్ గేర్ బాక్స్ డౌన్ చేసినప్పుడు అన్ని పార్ట్స్ రిప్లేస్ చేసుకుంటే మనకు వెహికల్ కూడా మంచి లైఫ్ ఇస్తుంది. గేర్ బాక్స్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది. కొన్ని మైనర్ పార్ట్స్ ఉన్నాయి, చైల్డ్ పార్ట్స్, అవి ఫిట్టింగ్ చేసేసి ట్రయల్ వెళ్దాం. నెక్స్ట్ ట్రయల్ వెళ్ళాక బండి కండిషన్ ఏందో ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఇది ఫైనల్గా వర్క్ అంతా అయిపోయింది. ఒకసారి టైర్లు టైప్ లేదా చెక్ చేసుకొని వెహికల్ స్టార్ట్ చేసుకున్నాం. దసరా 2,16,000 చేంజ్ ఉంది. క్లచ్ అయితే చాలా ఫ్రీ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుంది, ఇలా ఉంటుందని. అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. గేర్లు కూడా అన్ని గేర్లు చాలా ఫ్రీగా వాడుతుంది. సరే ట్రయల్ వెళ్ళి చూద్దాం, పికప్ ఏమైనా.
మన కస్టమర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. క్లచ్ చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు గేర్లు కూడా అన్ని నీట్ గా పడుతున్నాయి. వన్ స్టెప్ బై స్టెప్ మంచిగా, ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు గేర్లలో. పికప్ కూడా మంచిగా ఉంది వెహికల్, ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒకసారి చూద్దాం, కస్టమర్ తో కూడా డ్రైవ్ చేయించి ఆయన రివ్యూ కూడా తీసుకొని మనం మన ఆడియన్స్ కి, మన సబ్స్క్రైబర్స్ అందరికి చూపిద్దాం ఒకసారి. మన హరి మెకానిక్ రిపేర్ చేసిన తర్వాత క్లచ్ చాలా స్మూత్ అయింది. అంతకుముందు ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడుతుండే, హార్డ్గా ఉంటుండే, బండి చాలా ఆగిపోతుండే. ఇప్పుడు చాలా స్మూత్ అయింది వెహికల్. నాకు కూడా చాలా మంచిగా, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సర్వీస్ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. థ్యాంక్స్ టు హరి గ్యారేజ్.